అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించి జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్లో మోషన్ అనేటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటండి, మోషన్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మరి మోషన్ అంటే ఏంటో చూద్దాం. ఏంటండి, మోషన్ అంటే ఏంటో చూద్దాం. మోషన్ అంటే ఏంటంటే, దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోషన్ తెలుసుకునే ముందు పొజిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పొజిషన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో పొజిషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్లో ఉన్నప్పుడు. అంటే ఎలా అంటే, సపోజ్ మోషన్ అనేది ఎన్ని టైప్స్? 3 టైప్స్ అనుకుందాం. ఎన్ని టైప్స్ అమ్మా? 3 టైప్స్ అనుకుందాం. ఏంటవి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. ఏంటి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఏంటండి? మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ 2D అనుకుందాం, 2D ప్లేన్. అలాగే నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మోషన్ ఇన్ 3D ప్లేన్, 3 డైమెన్షనల్ ప్లేన్. సో ఈ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే 1 డైమెన్షనల్లో ఉంటుంది. మోషన్ ఇన్ 2D అంటే 2 డైమెన్షనల్లో, అంటే XY యాక్సిస్లో ఉంటుంది. 3Dకి వచ్చేసరికి XYZ యాక్సిస్లో ఉంటుంది. సో మన స్ట్రైట్ లైన్లో ఏముంటుంది? ఓన్లీ X యాక్సిస్ అనేది ఉంటుంది. అలాగే మోషన్ ఇన్ ప్లేన్ 2Dకి వచ్చేసరికి X యాక్సిస్, Y యాక్సిస్ రెండు ఉంటాయి. Y యాక్సిస్ అనుకుందాం, ఇది X యాక్సిస్ అనుకుందాం. అలాగే 3Dకి వచ్చేసరికి X, Y, Z యాక్సిస్ 3 ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి? మొత్తం 3 కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనం 0 అనుకున్నట్టయితే ఇదేమవుతుంది? 1, 2, 3. ఇవేమవుతాయి? -1, -2, -3. సో ఇలా పొజిషన్స్ అనేవి తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇదొక పొజిషన్ అవుతుంది. ఈ 0 అనేది ఏమవుతుంది? ఇదొక పొజిషన్ అవుతుంది. సో పొజిషన్ ఏంటి అంటే ఏమని చెప్పాలి? 0 పొజిషన్ అని చెప్పాలి. లేదా ఇదొక పొజిషన్ అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్కి ఒక నెంబర్ ఉంటుంది కదా. సో ఇక్కడ పొజిషన్ ఏమని చెప్పాలి? 2 అని చెప్తాం. సో ఇది స్ట్రైట్ లైన్ లో, అంటే 1D మోషన్ లో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అంటే ఇలా నెంబర్ లో ఉంటుంది అనమాట. X యాక్సిస్ మీద ఉండేవి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాని యొక్క పొజిషన్. సపోజ్ ఒక ఆబ్జెక్ట్ అనేది -3 దగ్గర ఉంది అనుకోండి, దాని యొక్క పొజిషన్ ఎంత అవుతుంది? -3 అవుతుంది. అదే విధంగా XY అనుకుంటే, సపోజ్ గోడ మీద ఏదైనా ఒక వస్తువు బల్లిగానే ఏదైనా తిరుగుతుంది అనుకుందాం. సపోజ్ ఇది ఒక ప్లేస్లో ఆగింది, పలానా ప్లేస్లో ఆగింది అనుకుందాం. ఇప్పుడు దీని యొక్క పొజిషన్ చెప్పాలి. పొజిషన్ చెప్పాలంటే ముందు XY యాక్సిస్కి నెంబర్స్ ఉండాలి కదా. ఇది ఆరిజిన్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4 ఇలా పొజిషన్స్ తీసుకున్నాం. ఇటువైపు కూడా Y యాక్సిస్ 1, 2, 3 ఇలా. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు దీని పొజిషన్ మనం రాయాలి. ఎలా ఉంది? ఇక్కడ 2తో ఉంది, ఇక్కడ 2తో ఉంది. ఓకేనా? సో 2, 2 అనేది ఏమవుతుందంటే ఇది దీని యొక్క పొజిషన్ అవుతుంది అనమాట. అలాగే XYZ లోకి వచ్చేసరికి సో ఇక్కడ ఒక ప్లేన్ ఎక్కడ ఉంటుంది కదా, ఇక్కడ 3 పాయింట్స్ అనేవి వస్తాయి. సపోజ్ అక్కడ X, Y, Z అనేటువంటిది ఇక్కడ ఇదో పొజిషన్ అవుతుంది అనమాట. సో మోషన్ యొక్క టైప్ బట్టి, అంటే 1D మోషన్ అయితే సింగిల్ పొజిషన్ అనేది ఉంటుంది. 2D మోషన్ అయితే XY అంటే X, Y అనేటువంటి ఒక మెథడ్ లో అలా పొజిషన్ అనేది ఉంటుంది. అలాగే 3D అయితే XYZ అనేటువంటి పొజిషన్ ఉంటుంది. సో మరి పొజిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మనకు కావాల్సింది మూడిట్లో ఏం కావాలి? ఓన్లీ 1D మోషన్ కావాలి. మోషన్ అనే స్ట్రైట్ లైన్ మాత్రమే కావాలి. సో పొజిషన్ అనేది తెలుసుకున్నాం కదా. సపోజ్ ఇది ఏ అనేటువంటి పొజిషన్, లేదా నెంబర్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 1 అనేటువంటి పొజిషన్ లో ఉంది. ఎలా ఉందమ్మా? 1 అనేటువంటి పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ గా ఒక 4 అనేటువంటి పొజిషన్ వరకు వెళ్ళింది. ఎక్కడ వరకు వెళ్ళింది? 4 అనేటువంటి పొజిషన్ వరకు వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది? చూడండి, స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇనీషియల్ పొజిషన్ అంటాం. ఏమంటాం? ఇనీషియల్ పొజిషన్ అంటాం. సో ఫైనల్ గా ఎక్కడికి వెళ్ళి ఆగిందో దాన్ని మనం ఏమంటాం? ఫైనల్ పొజిషన్ అంటాం. ఏమంటాం? ఫైనల్ పొజిషన్ అంటాం. సో ఆబ్జెక్ట్ అనేది దేని చేంజ్ అయింది? దాని యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి దాని యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకుంది. సో ఇదే విధంగా అయితే ఈ 1 దగ్గర ఉన్నప్పుడు టైం ఎంత అవుతుందంటే 0 సెకండ్ దగ్గర స్టార్ట్ అయింది. ఎంత స్టార్ట్ అయిందమ్మా? 0 సెకండ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఆబ్జెక్ట్ 4 దగ్గరికి రావడానికి ఒక 30 సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఏమనుకుందాం? 4 దగ్గరికి రావడానికి 30 సెకండ్స్ పట్టింది అనుకుందాం. సో ఇప్పుడు ఫైనల్ గా ఆబ్జెక్ట్ కి ఏమేమి చేంజ్ అయ్యాయి? మొదట దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. ఏం చేంజ్ అయిందమ్మా? పొజిషన్ అనేది చేంజ్ అయింది. అలాగే ఇంకేం చేంజ్ అయింది? పొజిషన్ తో పాటుగా టైం అనేది చేంజ్ అయింది. పొజిషన్ తో పాటుగా ఏం చేంజ్ అయింది?
టైం అనేది చేంజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మోషన్ ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ తో పాటు టైం ను కూడా మార్చుకుంటే, అర్థమైందా? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ తో పాటు టైం ను కూడా చేంజ్ చేసుకున్నట్టయితే అక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ని ఏమంటామంటే మోషన్ అంటాం. ఏమంటాం? అక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ని మోషన్ అని అంటాం. ఓకేనా? సపోజ్ మనం డెఫినేషన్ పరంగా రాయాలంటే చూడొచ్చు. మోషన్ యొక్క డెఫినేషన్ రాయాలనుకుంటే an object changes its position. An object changes its position. దేంతో చేంజ్ అవ్వాలి? పొజిషన్ తో పాటుగా విత్ రెస్పెక్ట్ టు టైమ్. విత్ రెస్పెక్ట్ టు టైం అంటే టైం తో పాటుగా దాని యొక్క పొజిషన్ ని చేంజ్ చేసుకున్నట్టయితే దాన్ని ఏమంటామంటే మోషన్ అంటాం అనమాట. ఏమంటాం? మోషన్ అంటాం. అర్థమైందా? ఏదైనా ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ తో పాటు టైం ను కూడా చేంజ్ చేసుకున్నట్టయితే, లేదా టైం తో పాటు దాని యొక్క పొజిషన్ ని కూడా చేంజ్ చేసుకున్నట్టయితే దాన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే మోషన్ అని అంటాం అనమాట. ఏమంటాం? మోషన్ అని అంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే మోషన్ అలాగే రెస్ట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా మోషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? మోషన్ అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని టైం తో పాటుగా మార్చుకోవడం అని తెలుసు. అంటే సపోజ్ 1 నుంచి 4కి ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 నుంచి 4కి వెళ్ళింది. ఇలా వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 30 సెకండ్స్ టైం పట్టింది. సో అదే విధంగా దీన్ని ఏమంటాం మనం? మోషన్ అంటాం. ఏమంటాం? మోషన్ అంటాం. అదే విధంగా సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 అనేటువంటి పొజిషన్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయ్యాడు. అయితే ఈ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 30 సెకండ్స్ అనేవి గడిచిపోయాయి. ఏమైపోయింది? అక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ లాగే 30 సెకండ్స్ అనేవి గడిచిపోయాయి. కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ 1 అనేటువంటి పొజిషన్ నుంచి కదలలేదు. లేదా ఆబ్జెక్ట్ అనుకుంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ అనేది ఆ 30 సెకండ్స్ కూడా ఆ ఒక్క పొజిషన్ లోనే ఉంది. 1 అనేటువంటి పొజిషన్ లో మాత్రమే ఉంది. సో 30 సెకండ్స్ టైం అయిపోయింది కానీ దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవ్వలేదు. సో దీన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ అంటాం. ఏమంటాం? ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉంది అని అర్థం. ఒకవేళ పొజిషన్ తో పాటు టైం మారితే దాన్ని మోషన్ అంటాం. టైం మారినా సరే దాని యొక్క పొజిషన్ మారలేదు అంటే దాన్ని ఏమంటాం అమ్మా? రెస్ట్ అంటాం. ఏమంటాం? రెస్ట్ అంటాం. అయితే మోషన్ కి అలాగే రెస్ట్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే రెండింటికి మధ్య రిలేటివ్ మోషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసి చెప్పొచ్చు. ఎలా అంటే ఒక రోడ్డు ఉంది. రోడ్డు పైన కార్ అనేది మూవ్ అవుతుంది. ఎవరు మూవ్ అవుతున్నారు? కార్ అనేది మూవ్ అవుతుంది. కార్లో 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరమ్మా? కార్లో 2 పర్సన్స్ ఉన్నారు. అలాగే ఈ రోడ్ సైడ్ ఒక పర్సన్ నిల్చొని ఉన్నాడు. ఆ పర్సన్ పైన ఒక ట్రీ అనేది ఉంది. ఏముంది? ఈ పర్సన్ పక్కన ట్రీ అనేది ఉంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 పర్సన్స్ మూవ్ అవుతుంది. కార్ మూవ్ అవుతుండే ఏమనుకుంటారంటే ఎవరైతే ఈ పర్సన్ అలాగే ట్రీ ఉన్నారో ఇవి రెండు కూడా బ్యాక్ సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇవి రెండు మోషన్ లో ఉన్నాయి అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇవి రెండు కూడా మోషన్ లో ఉన్నాయి అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరూ ఉన్నటువంటి పొజిషన్ వచ్చేసి రెస్ట్ లో ఉన్నాం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? రెస్ట్ లో ఉన్నాం అనుకుంటున్నారు. అంటే కార్ లో ఉన్నటువంటి 2 పర్సన్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? రెస్ట్ లో ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరైతే రోడ్డు పక్కన ట్రీ ఉన్నా అలాగే మనిషి ఉన్నారో వాళ్ళు మోషన్ లో ఉన్నారు అనుకుంటున్నారు. అదే విధంగా ఈ ట్రీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు? నేను ట్రీ కూడా రెండు కూడా నిల్చొని ఉన్నాం కాబట్టి రెస్ట్ లో ఉన్నామని నేను అనుకుంటాను. కార్ లో 2 పర్సన్స్ కార్ లాగా మూవ్ అవుతున్నారు కాబట్టి కార్ మీద మూవ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ మోషన్ లో ఉన్నారు అనుకుంటున్నారు అంటున్నాడు. ఏమంటున్నారు? కార్ లో ఉన్నటువంటి 2 పర్సన్స్ ప్లస్ కార్ అనేది మోషన్ లో ఉంది. నేను అలాగే నా పక్కన ఉన్న ట్రీ మాత్రం రెస్ట్ లో ఉన్నాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దీస్ పర్సన్స్ వీళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు మోషన్ లో ఉన్నారు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు రెస్ట్ లో ఉన్నారు, అవతల పక్క కార్ లో వాళ్ళు మోషన్ లో ఉన్నారు అనుకుంటున్నారు. దీన్ని ఏమంటామంటే ఎవరికి వారి రిలేటివ్ పొజిషన్స్ బట్టి మోషన్ అండ్ యొక్క రెస్ట్ అనేటువంటి రిలేటివ్ మారిపోద్ది అని అనుకుంటున్నారు అనమాట. దీన్ని ఏమంటామంటే రిలేటివ్ మోషన్ అంటాం. ఏమంటాం? రిలేటివ్ మోషన్ అంటాం అనమాట. ఏమంటాం? రిలేటివ్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్. ఎవరైతే వాళ్ళ రిలేటివ్ పొజిషన్స్ నుంచి చూసుకుంటారో అవతల వాళ్ళు మోషన్ లో కనిపిస్తారు, వీళ్ళు రెస్ట్ లో కనిపిస్తారు అనమాట. దీన్నే మనం రిలేటివ్ మోషన్ అని అంటాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాకలే చెప్పాం పొజిషన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన పొజిషన్ ఎలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక నెంబర్ లైన్ తీసుకోవాలి. దీన్నే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటాం. సపోజ్ ఆబ్జెక్ట్ అనేది 0 నుంచి ఎంత వరకు వెళ్ళింది? 5 అనేటువంటి పొజిషన్ వరకు వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? 0 నుంచి 5 అనేటువంటి పొజిషన్ కొంత దూరం ట్రావెల్ అయింది అనుకుంటే ఫస్ట్ ఇనీషియల్ పొజిషన్ ఏమవుతుంది? ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ వచ్చేసరికి 0 అవుతుంది. ఫైనల్ పొజిషన్ ఏమవుతుంది? 5 అవుతుంది. అదే విధంగా ఆబ్జెక్ట్ అనేది 0 నుంచి 5 వరకు వెళ్ళి
రిటర్న్ లో మళ్ళీ 4 వరకు వచ్చారు, బిఫోర్ వరకు -4 వరకు వచ్చారు అనుకుందాం. ఏమనుకుందాం, 0 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్ళి -4 వరకు వచ్చారు అనుకుందాం. సో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఏమవుతుంది, 0 అనేది ఇనీషియల్ పొజిషన్ అవుతుంది. ఏమవుతుంది, 0 అనేది ఇనీషియల్ పొజిషన్ అవుతుంది. సో 5 అనే దగ్గరికి వెళ్ళాడు కానీ చివరిగా ఎక్కడ ఆగాడు, రివర్స్ లో వచ్చి -4 అనేటువంటి పొజిషన్ దగ్గర ఆగారు. కాబట్టి ఫైనల్ గా ఆగిన పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైనల్ పొజిషన్ అంటాం. ఏమంటాం, ఫైనల్ పొజిషన్ అంటాం. సో ఇనీషియల్ పొజిషన్ వచ్చేసరికి 0 అయింది, ఫైనల్ పొజిషన్ వచ్చేసరికి ఏమైంది, -4 అయింది. ఇలా ఈ రకంగా పొజిషన్ ని మనం ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ ను ఉపయోగించి తీసుకోవాలి. ఎక్కడ, స్ట్రైట్ లైన్ లో మాత్రమే, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో ఇలా ఎక్స్ యాక్సిస్ ను ఉపయోగించి తీసుకోవాలి. ఓకేనా. సో మరి నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోషన్. చూడండి, టైప్స్ ఆఫ్ మోషన్ లో మొదట ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్ ఉన్నప్పుడు, మోషన్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా, మోషన్ లో ఉన్నప్పుడు బాడీ పార్ట్ లో ఆబ్జెక్ట్ యొక్క ప్రతి బాడీ పార్ట్ కూడా కదలాలి. ఏమవ్వాలి, ప్రతి బాడీ పార్ట్ కూడా ఈక్వల్ గా కదిలితే దాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఏమంటాం, ట్రాన్స్లేటరీ మోషన్. మీరు ఇక్కడ డెఫినేషన్ చదవచ్చు. మోషన్ ఇన్ విచ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ సేమ్ గివెన్ టైమ్. ఒక గివెన్ టైంలో సేమ్ డిస్టెన్స్ ని తన దగ్గర ఉన్నటువంటి ప్రతి బాడీ పార్ట్ కూడా మూవ్ అవ్వాలి. అలా మూవ్ అయితేనే ఆబ్జెక్ట్ ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఆబ్జెక్ట్ చేస్తున్నటువంటి మోషన్ ఏమంటాం, ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. సింపుల్ గా ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. ఏ కార్ మూవింగ్ ఆన్ ద రోడ్. అవునా, కార్ అనేది మూవ్ అయ్యేటప్పుడు కార్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అన్ని కదులుతాయి కదా, కేవలం టైర్లు కదిలిపోయి బాడీ ఆగిపోదు కదా. సో మొత్తం ఇలా బాడీ పార్ట్స్ అన్ని కదులుతాయి కాబట్టి దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఈవెన్ హ్యూమన్స్ నడిచేటువంటి పొజిషన్ కూడా, ఆ మోషన్ కూడా మనం ఏమంటాం, ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ప్రతి ఒక్క బాడీ పార్ట్ కూడా ఒకేలా కదులుతుంది కదా, అలా అన్నమాట. సేమ్ అదే విధంగా సెకండ్ వచ్చేసి రొటేటరీ మోషన్. పేరులోనే ఉంది. రొటేటరీ మోషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సెంటర్ యాక్సిస్ తీసుకొని ఇది స్టాండర్డ్ గా ఉంటూ దీని చుట్టూ ఇలా తిరగడం అనమాట. అంటే ఆబ్జెక్ట్ అలానే ఉంటూ అది ఆబ్జెక్ట్ అనేది చుట్టూ ఒక రౌండ్ పొజిషన్ లో, సర్క్యులర్ పొజిషన్ లో తిరిగితే దాన్ని మనం ఏమంటాం అంటే రొటేటరీ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, సీలింగ్ ఫ్యాన్ అనేది. సీలింగ్ ఫ్యాన్ అనేది తిరుగుతుంది కదా, సీలింగ్ ఫ్యాన్ అనేది ఎలా తిరుగుతుంది, దాని యొక్క సెంటర్ పొజిషన్ మామూలుగానే ఉంది, స్టిక్ అయిపోయింది. కానీ దాని యొక్క హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాండ్స్ అనేవి మొత్తం చుట్టూ తిరుగుతున్నాయి కదా సెంట్రల్ యాక్సిస్ పైన. సో ఆ రకంగా అనమాట. దీన్ని రొటేటరీ మోషన్ అంటాం. ఏమంటాం, రొటేటరీ మోషన్. సేమ్ అదే విధంగా సన్ అనేది మధ్యలో సెంటర్ యాక్సిస్ గా ఫిక్స్ అయిపోయింది, దాని చుట్టూ కూడా ప్లానెట్స్ అనేవి తిరుగుతున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఎర్త్ ప్లానెట్ తీసుకుంటే, సో సన్ అనేది ఫిక్స్డ్ పొజిషన్, అలాగే ఎర్త్ అనేది దాని చుట్టూ తిరుగుతుందని అనుకోవచ్చు అనమాట, మనకు తెలిసిన దాని ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ ఆసిలేటరీ మోషన్. ఏంటి, ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటంటే టు అండ్ ఫ్రో మోషన్ జరిపేవి. ఏంటి, టు అండ్ ఫ్రో మోషన్. సపోజ్ ఇక్కడ ఒక తాడు కట్టేసి తాడు కింద ఏదైనా ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ని కట్టామనుకోండి, దీన్ని ఇలా కొంత యాంగిల్ ఇలా లాగి వదిలేస్తే ఏమవుతుంది, అటు ఇటుగా మూవ్ అవుతుందా లేదా. సో ఇటు వచ్చేటప్పుడు దాన్ని మనం టూ అంటాం, ఇటు వచ్చేటప్పుడు ఫ్రో అంటాం. సో రెండు కలిపి ఇటు వస్తే టూ, అటు వస్తే ఫ్రో. సో ఈ మోషన్ ఏమంటాం, టూ అండ్ ఫ్రో మోషన్ అంటాం. ఏమంటాం, టూ అండ్ ఫ్రో మోషన్ అంటాం. సో పెండులం ఆఫ్ ఏ క్లాక్, పెండులం క్లాక్ తెలుసు కదా, టూ అండ్ ఫ్రో మోషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా ఈ సెంట్రల్ పొజిషన్ నుంచి ఒక వైర్ ని కానీ లేదా ఒక థ్రెడ్ ని హ్యాంగ్ చేసి కింద ఏదైనటువంటి ఒక మెటల్ ఆబ్జెక్ట్ అంటే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ ని వదిలేసినట్టయితే దాన్ని కొంచెం ఒక యాంగిల్ తో లాగినట్టయితే, ఇలా ఏ మాత్రం లాగినట్టయితే ఇదేమవుతుంది, మూవ్ అవుతుంది అనమాట. ఎలా మూవ్ అవుతుంది, ఇలా పైకి కిందకి టూ అండ్ ఫ్రో మోషన్ లో మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ కి ఏమంటామంటే అవి ఆసిలేటరీ మోషన్ లో ఉన్నాయని అర్థం. ఏమంటాం, అవి ఆసిలేటర్ లో మోషన్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మీకు. ఓకేనా. సో హోప్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వచ్చేసి స్కేలర్స్ అండ్ వెక్టర్స్. స్కేలర్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి. సపోజ్ స్కేలర్స్ అంటే ఏంటంటే విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది కానీ డైరెక్షన్ అనేది లేదు. మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ అనేది లేకపోతే కనుక దాన్ని ఏమంటామంటే స్కేలార్ అంటాం. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ చూడండి, స్కేలార్స్ అండ్ వెక్టర్స్ అనేవి దేనికి సంబంధించిన అంటే ఫిజికల్ క్వాంటిటీస్ కి సంబంధించింది. అంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, అలాగే యాక్సలరేషన్ ఇవన్నీ అంటాం కదా, వీటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సో ఇప్పుడు స్కేలార్ అనేది దేని వర్తిస్తుంది, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేది వర్తిస్తుంది. వెక్టర్స్ అనేది కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని వర్తిస్తుంది. స్కేలార్స్ ఎలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని వర్తిస్తుంది అంటే
ఆ ఫిజికల్ క్వాంటిటీస్ కి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది, కానీ డైరెక్షన్ మనం పట్టించుకోం. డైరెక్షన్ అనేది ఉండకపోతే దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్స్ అంటాం. అదే వెక్టార్స్ అయితే మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ రెండింటినీ మనం కన్సిడర్ చేస్తే దాన్ని మనం స్కేలార్ అంటాం అనమాట. మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ని కన్సిడర్ చేయాలి, రెండింటినీ కన్సిడర్ చేస్తే మనం ఏమంటాం, సరే వెక్టార్స్ అంటాం అనమాట. స్కేలార్స్ అంటే ఏంటి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ షుడ్ హ్యావ్ is called scalars. అయితే వెక్టార్స్ హ్యావ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఇస్ నోన్ యాజ్ వెక్టార్స్. ఓకేనా. సో మరి వీటి గురించి ఇంకా నీట్ గా అర్థం అవ్వాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే డిస్టెన్స్ ని డిస్ప్లేస్మెంట్ ని మనం ఆధారంగా తీసి చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్కేలార్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూసారు కదా. మాస్ సపోజ్ మాస్ అనేది 5 kgs అని చెప్పగలం, కానీ 5 kgs ఇటువైపు ఉంది, 5 kgs నార్త్ వైపు ఉంది, 5 kgs సౌత్ వైపు ఉంది అని మనం చెప్పగలమా? చెప్పలేము. అలాగే టెంపరేచర్ కూడా 30 degrees ఉంది లేదా 40 degrees ఉంది అని మనం చెప్పొచ్చు, కానీ 30 degrees ఈస్ట్ వైపు ఉంది, 30 degrees వెస్ట్ వైపు ఉంది అని మనం డైరెక్షన్ చెప్పలేం కదా. లేదా లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది మనం డైరెక్షన్ చెప్పలేం కదా. సో అలా అనమాట. డిస్టెన్స్ కూడా అంతే. డిస్టెన్స్ ఎందుకంటే చెప్తాను చూడండి నెక్స్ట్ లో. డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్య డిఫరెన్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ మీకు అర్థమవుతుంది. అలాగే స్పీడ్ అనేది డిస్టెన్స్ రిలేటివ్. ఓకేనా. స్పీడ్ అనేది దేనికి రిలేటెడ్? డిస్టెన్స్ కి రిలేటెడ్. సో స్పీడ్ అనేది ఒక డిస్టెన్స్ రిలేట్ అయ్యింది కాబట్టి, ఒక స్కేలార్ క్వాంటిటీకి రిలేట్ అయ్యింది కాబట్టి దీన్ని మనం స్కేలార్ క్వాంటిటీ గానే కన్సిడర్ చేస్తాం. టైం అనేది చేంజ్ అవుతుంది, కానీ దీనికి డైరెక్షన్ ఇలా లెఫ్ట్ రైట్ లేదా ఈస్ట్ వెస్టర్న్ డైరెక్షన్ ఏమి ఉండదు కనుక ఇవన్నీ స్కేలార్స్ అయ్యాయి. సో వీటన్నిటికీ కూడా ఫోర్స్ అనేది చూడండి, లెఫ్ట్ సైడ్ 5 Newtons ఫోర్స్ ఉంది, రైట్ సైడ్ ఇంత ఫోర్స్ ఉంది అని చెప్తాం కదా. లేదా ఇక్కడే ఇచ్చారు చూడండి 10 Newton డౌన్వర్డ్స్ అని, 10 Newton అప్వర్డ్స్ అని. సో ఈ రకంగా మనం ఫోర్స్ కి డైరెక్షన్ ఉంది. అలాగే మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే ఈ 10 అనేటువంటి నెంబర్ ఉంది చూసారు, ఇదే మ్యాగ్నిట్యూడ్ అంటే. అలాగే ఈ డౌన్వర్డ్స్ అనేటువంటి ఇక్కడ ఒక డైరెక్షన్ ఉంది చూసారు, ఇది దేన్ని డైరెక్షన్ అంటాం. అవునా. డౌన్వర్డ్స్ అని కానీ, ఈస్ట్ అని కానీ, వెస్ట్ అని కానీ, లెఫ్ట్ సైడ్ అని కానీ, రైట్ సైడ్ అని కానీ, ఇలా రెండింటినీ కన్సిడర్ చేసి చెప్తే మనం దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. అలాగే వెలాసిటీ చూడండి 60 km/h అనేటువంటి వెలాసిటీ ఎటువైపుగా ఉంది? నార్త్ వైపుగా ఉంది. అలాగే డిస్ప్లేస్మెంట్ కూడా 50 meters డిస్ప్లేస్మెంట్ ఇటువైపుగా ఉంది, ఈస్ట్ వైపుగా ఉంది. యాక్సలరేషన్ కూడా 9.8 km/s². ఇదేంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా. జీ వాల్యూ. సో గ్రావిటీ అంటే ఇటువైపు ఉంటుంది, డౌన్వర్డ్స్ ఉంటుంది. సో డైరెక్షన్ ఉంది. అలాగే మూమెంటం ఎటువైపు ఉంది? ఫార్వర్డ్ మూమెంటం, బ్యాక్వర్డ్ మూమెంటం అంటాం కదా, ఇలా అన్నమాట. సో వీటన్నిటికీ వెక్టార్స్ అన్నిటికీ కూడా మనం డైరెక్షన్ ని కన్సిడర్ చేస్తాం. స్కేలర్స్ అన్నిటికీ మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ని కన్సిడర్ చేస్తాం, డైరెక్షన్ ని కన్సిడర్ చేయమన్నమాట. సో డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఇంకా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. సో డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక బాయ్ ఏం చేస్తున్నారంట, స్కూల్ కి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇంటి నుంచి స్కూల్ కి వెళ్తున్నాడు అనుకుందాం. అయితే డిస్టెన్స్ అనేది ఏంటి? యాక్చువల్ పాత్, ఎలా అయితే నడిచాడో ఆ పాత్ అంతటిని కలిపి మనం ఏమంటాం అంటే డిస్టెన్స్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఆ ఇనీషియల్ పొజిషన్ కి ఫైనల్ పొజిషన్ కి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ పాత్ ఏంటండి, షార్టెస్ట్ పాత్ ఎలా అవుతుందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో మరి డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి తేడా చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి, ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళడానికి అబ్బాయికి ఉన్నటువంటి దారి ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏకి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవ్వాలి? పాయింట్ ఏకి రీచ్ అవ్వాలి. ఇక్కడ ఇంకేదో ఇక్కడ నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలి? పాయింట్ బికి రీచ్ అవ్వాలి. ఎక్కడికి రీచ్ అవ్వాలి? పాయింట్ బికి రీచ్ అవ్వాలి. అదే ఇక్కడ నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలి? పాయింట్ సికి రీచ్ అవ్వాలి. ఎక్కడికి రీచ్ అవ్వాలి? పాయింట్ సికి రీచ్ అవ్వాలి. అలాగే పాయింట్ సి నుంచి వెళ్తే కనుక ఇది స్కూల్ కి దారి. అవునా. ఓకేనా. ఒకవేళ అబ్బాయి స్కూల్ కి వెళ్ళాలనుకుంటే యాక్చువల్ గా ఎలా వెళ్ళాలి? ఫస్ట్ హోమ్ నుంచి ఎక్కడో స్టాప్ కి వెళ్ళి ఈ స్టాప్ దగ్గర బస్ ఎక్కాలనుకుంది. ఇక్కడ నుంచి ఇంకో స్టాప్ కి వెళ్ళి ఈ స్టాప్ దగ్గర ఆటో ఎక్కాలనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో ఆటో ఎక్కి ఇక్కడ నుంచి స్కూల్ కి వెళ్ళాలనుకుందాం. ఇది యాక్చువల్ పాత్, తను డైరెక్ట్ గా వచ్చి వెళ్ళేటువంటి పాత్ అనమాట. ఓకేనా. ఎవరు? ఆ స్కూల్ కి వెళ్ళే అబ్బాయి హోమ్ నుంచి ఇంటికి స్కూల్ కి వెళ్ళేటువంటి పాత్ ఇది. యాక్చువల్ గా హోమ్ నుంచి పాయింట్ ఏకి వచ్చి, పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వచ్చి, పాయింట్ తర్వాత పాయింట్ సికి వచ్చి తర్వాత స్కూల్ కి వెళ్ళాలి. సో ఇది యాక్చువల్ పాత్. సో ఇప్పుడు ఈ హోమ్ నుంచి పాయింట్ ఏకి ఒక 5 kilometers అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 kilometers అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 kilometers అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 kilometers అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ టోటల్ లెంత్ ని మనం కన్సిడర్ చేస్తే దాన్నే మనం డిస్టెన్స్ అంటాం. ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది? 5 kilometers + 3 8 kilometers, 8 + 2 2 2 + 2 12. టోటల్ గా డిస్టెన్స్ ఎంత వచ్చిందమ్మా? 12 kilometers వచ్చింది. ఎంత వచ్చింది? 12 kilometers వచ్చింది. అదే విధంగా ఇక్కడ హోమ్ నుంచి స్కూల్ కి డైరెక్ట్ గా పాత్ డైరెక్ట్ గా లేకపోయినా జనరల్ గా మనం కన్సిడర్ చేసేటప్పుడు స్ట్రైట్ గా కొలిస్తే ఎంత ఉంది? చాలా స్ట్రైట్ గా ఉంది కదా. అంటే దాదాపు ఒక 4 kilometers వరకు మనకు ఆ టైం ని సేవ్ చేయొచ్చు అనమాట. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక 8 kilometers ఉంది అని అనుకుందాం. ఓకేనా. అక్కడ లేదు.
ఈ పాత్ ని మనం 8 కిలోమీటర్స్ ఉందని అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా? సో అర్థమైంది కదా, ఈ పాత్ కన్నా ఇదే కదా తక్కువగా ఉంటుంది స్ట్రైట్ గా వెళ్తే. సో ఇది నియరెస్ట్ పాత్, హోమ్ కి స్కూల్ కి మధ్య ఉన్నటువంటి నియరెస్ట్ పాత్, అలాగే షార్టెస్ట్ పాత్. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. అలాగే యాక్చువల్ పాత్ మొత్తాన్ని కన్సిడర్ చేసినట్టయితే దాన్ని మనం డిస్టెన్స్ అంటాం. ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. సో ఇంకా నెంబర్ లైన్ ద్వారా మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక నిమిషం. సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ని డిస్ప్లేస్మెంట్ కి మధ్య తేడా చూద్దాం. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ 0 అనేటువంటి పొజిషన్ దగ్గర ఉంది అనుకుందాం. ఏమనుకుందాం? 0 అనేటువంటి పొజిషన్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో ఏ అనేటువంటి ఇక్కడ ఒక ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకేనా? సో ఈ పొజిషన్ మనం ఏమంటాం? ఇనీషియల్ పొజిషన్ అంటాం. ఏమంటాం? ఇనీషియల్ పొజిషన్ అంటాం. అలాగే ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ నుంచి ఎక్కడ వరకు వెళ్ళింది? 5 మీటర్స్ వరకు వెళ్ళింది. ఎక్కడ వరకు వెళ్ళింది? 5 మీటర్స్ వరకు రైట్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. స్టార్టింగ్ లో ఎటువైపు వెళ్ళింది? రైట్ సైడ్ వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఎటువైపు వెళ్ళింది? ఇక్కడ -6 వరకు వెళ్ళింది అనుకుందాం. ఓకేనా? రిటర్న్ లో వచ్చేసరికి -6 వరకు వచ్చి ఇక్కడ ఆగింది. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది ఏ అనేటువంటి ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 0 నుంచి 5 వరకు, 0 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్ళింది. 5 దగ్గరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో ఎక్కడికి వచ్చింది? 6 వరకు వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, డిస్టెన్స్ ని యాక్చువల్ పాత్ ఫస్ట్ ఏ నుంచి 5 వరకు వెళ్ళింది కాబట్టి దీనికి మధ్య లెంత్ అంతా 5 మీటర్స్. అలాగే ఇక్కడ నుంచి వచ్చి ఆగలేదు కదా, ఇక్కడ నుంచి ఫైనల్ పొజిషన్ కి చూడండి, డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా ఇనీషియల్ పొజిషన్ దగ్గర నుంచి ఫైనల్ పొజిషన్ రెండింటికి కలిపికోవాలి. రెండింటి మధ్య డిస్టెన్స్ అదే రెండింటి మధ్య లెంత్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏకి బికి మధ్య లెంత్ అంతా 5 మీటర్స్. సో రిటర్న్ వచ్చేసరికి 5 to 6 అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి 5, సో +5 ప్లస్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 6. ఇక్కడ మైనస్ ప్లస్ మనకి సంబంధం లేదు. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కాబట్టి స్కేలర్ క్వాంటిటీ కాబట్టి మైనస్ ప్లస్ అని ఉన్నది అంతా కూడా పాజిటివ్. ఓకేనా? మైనస్ అనేటువంటి మాటే ఉండదు డిస్టెన్స్ లో. సో టోటల్ లెంత్ మనం కన్సిడర్ చేయాల్సిందే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? మైనస్ అనేది తీసిస్తే 6 మీటర్స్ కనుక మొత్తం ఉన్నటువంటి లెంత్ ఎంత? 16 మీటర్స్ అనుకుందాం. ఏమనుకుందాం? 16 మీటర్స్. ఇదేంటిది? యాక్చువల్ పాత్. ట్రావెల్ అంటే యాక్చువల్ పాత్. యాక్చువల్ పాత్ అంటే ఏంటంటాం మనం? డిస్టెన్స్ అంటాం. ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. సో మరి డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, ఇనీషియల్ పొజిషన్ కి ఫైనల్ పొజిషన్ కి మధ్య షార్టెస్ట్ లెంత్ ఏముంది? షార్టెస్ట్ లెంత్. సో డైరెక్ట్ గా 0 నుంచి 6 వెళ్ళిపోవచ్చు కదా, 0 నుంచి 6 వెళ్ళిపోవచ్చు. సో దీన్ని ఏమంటాం? షార్టెస్ట్ లెంత్ డిస్ప్లేస్మెంట్ అంటాం. అయితే డిస్ప్లేస్మెంట్ అనేది ఏ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ. ఏ క్వాంటిటీ ఏమో? వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలి? డైరెక్షన్ ని మనం కన్సిడర్ చేయాలి. ఏం కన్సిడర్ చేయాలి? డైరెక్షన్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత అవుతుంది? -6 మీటర్స్ అవుతుంది. ఎంత అవుతుంది? -6 మీటర్స్. మైనస్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇనీషియల్ గా మనం ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యాం? రైట్ సైడ్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యాం. ఇనిషియల్ గా మనం ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యామో అది ఎప్పుడు కూడా పాజిటివ్ సైడ్ డైరెక్షన్ అవుతుంది. ఏమవుతుంది? పాజిటివ్ సైడ్ డైరెక్షన్ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్, ఈ రైట్ సైడ్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది. అంటే మనం ఇనిషియల్ గా స్టార్ట్ అయినటువంటి డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా నెగిటివ్ గానే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలమ్మా? నెగిటివ్ గానే తీసుకోవాలి. సో అందుకని మైనస్ ని మనం అక్కడ ఇచ్చాం అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? -6 మీటర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మైనస్ ని కన్సిడర్ చేయాలి, అలాగే 6 మీటర్స్ అనేటువంటి మ్యాగ్నిట్యూడ్ కూడా కన్సిడర్ చేయాలి. రెండింటిని కన్సిడర్ చేస్తేనే దాన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో హోప్ అర్థమైంది అనుకుంటా డిస్టెన్స్ అంటే ఏంటో, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో. ఓకేనా? సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ అనేది దేనికి సంబంధించింది? డిస్టెన్స్ కి సంబంధించింది. దేనికి సంబంధించిందమ్మా? డిస్టెన్స్ కి సంబంధించింది. ఇక్కడ మీరు ఫార్ములా చూడొచ్చు. స్పీడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఏంటి? డిస్టెన్స్ బై టైం. సపోజ్ ఏ అనేటువంటి పొజిషన్ అలాగే బి అనేటువంటి పొజిషన్. ఏ అనుకుందాం, ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది బి అనుకుందాం ఫైనల్ పొజిషన్. అయితే ఏబికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఎంత ఉంది? 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. సో ఈ ఏ నుంచి బికి 10 మీటర్స్ డిస్టెన్స్ రావడానికి మనకి ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్ డిస్టెన్స్ పట్టింది. ఏమనుకుందాం? 10 సెకండ్స్ డిస్టెన్స్ పట్టింది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఆబ్జెక్ట్ లేదా అబ్బాయి అనుకుందాం, ఆ అబ్బాయి ఎంత స్పీడ్ ని ఉపయోగించాడు? ఓకేనా? ఏ నుంచి బి అనేటువంటి పొజిషన్ కి వెళ్ళడానికి ఆ అబ్బాయి ఎంత స్పీడ్ ని ఉపయోగించాడో మనం చెప్పాలి. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? 10 మీటర్స్. అలాగే టైం ఎంత? 10 సెకండ్స్. సో ఎంత స్పీడ్ ఉపయోగించినట్టు? 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ని ఉపయోగించినట్టు. అంటే ఒక సెకండ్ లో 1 మీటర్ ని క్రాస్ చేసేటువంటి స్పీడ్ అనమాట. అర్థమైందా? ఒక సెకండ్ లో 1 మీటర్ ని క్రాస్ చేసేటువంటి అంత స్పీడ్.
సో ఓకేనా, ఈ రకంగా స్పీడ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు అదే విధంగా కొన్ని సార్లు డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకు స్పీడ్ ఇచ్చారు, అలాగే టైం కూడా ఇచ్చారు. స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు అనుకుందాం, ఓకేనా. లేదు ఇక్కడే చూసుకుందాం, ఒక అబ్బాయి అనేది 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్ళిపోతున్నాడు అనుకుందాం, ఓకేనా. అలాగే టైం అనేది ఎంత పట్టింది, టైం ఒక 5 సెకండ్స్ 50 సెకండ్స్ పట్టింది అనుకుందాం, ఒక 15 సెకండ్స్ పట్టింది అనుకుందాం. సో డిస్టెన్స్, అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 30 స్పీడ్ తో వెళ్తున్నాడు, అలాగే ఆ మొత్తం పాత్ ని కవర్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కవర్ చేయడానికి 15 సెకండ్స్ పట్టింది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం, స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఎంత ఇక్కడ 30 స్పీడ్, అలాగే టైం ఎంత 15. సో 15 3 ఎంత 450 మీటర్స్ అనమాట. ఎంత అవుతుందమ్మా 450 మీటర్స్. అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత 450 మీటర్స్. అలాగే టైం ని క్యాలిక్యులేట్ చేయమంటే దీని ద్వారా కదా, టైం అనేది ఇటు ఉంటుంది, ఇటు వచ్చేస్తే స్పీడ్ అనేది ఇటు వచ్చేస్తుంది. డిస్టెన్స్ బై టైం. టైం అంటే ఏంటి, సారీ డిస్టెన్స్ బై స్పీడ్. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ రకంగా ఏ మూడిట్లో ఏ క్వాంటిటీ అయినా రెండిచ్చి ఒక క్వాంటిటీని మెజర్ చేయమంటే ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం, ఓకేనా. సో మరి దీనికి యూనిట్స్ వచ్చేసి ఏంటి అంటే, SI యూనిట్స్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్. ఏంటి, మీటర్ పర్ సెకండ్. అలాగే ఇంకా మనం తీసుకోవచ్చు కిలోమీటర్ పర్ హవర్ అనేటువంటి యూనిట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఏంటి యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్, అలాగే కిలోమీటర్ పర్ హవర్ లో ఎప్పుడు స్పీడ్ ని మనం క్యాల్కులేట్ చేస్తాం, ఓకేనా. సో అది దాని యొక్క యూనిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెలాసిటీ. ఏంటమ్మా వెలాసిటీ. సేమ్ స్పీడ్ అనేది ఎలా అయితే డిస్టెన్స్ తో రిలేట్ అయ్యిందో, వెలాసిటీ కూడా డిస్ప్లేస్మెంట్ తో రిలేట్ అయి ఉంటుంది. దేంతో రిలేట్ అయి ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ తో రిలేట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అయితే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం, ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ అదే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ అంతా A నుంచి B వరకు 10 మీటర్స్ అనుకుందాం. ఇటు డిస్టెన్స్ ఇదే, డిస్ప్లేస్మెంట్ ఇదే కదా అవుతుంది. షార్టెస్ట్ అయినా లాంగెస్ట్ అయినా ఏ పాత్ అయినా అప్పుడు ఉంది ఒకటే పాత్. అదే 10 సెకండ్స్ తీసుకుందాం. సో 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఆ ఆబ్జెక్ట్ అనేది కదిలింది అని అర్థం, ఓకేనా. 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఆబ్జెక్ట్ అనేది కదిలింది. అలాగే అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళి సపోజ్ ఈ పైన పాత్ 10 మీటర్స్ అనుకుందాం, కింద పాత్ 5 మీటర్స్ అనుకుందాం. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, అటు 10 మీటర్స్ వెళ్ళి ఇటు -5 అయిపోయింది కాబట్టి 10 - 5 వచ్చేసి 5 మీటర్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. కానీ 10 + 5 మొత్తానికి కలిపి ఎంత పట్టింది, 15 సెకండ్స్ పట్టింది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీ అంత ఇప్పుడు 5/15 అవుతుంది. ఎంత అవుతుందమ్మా 5/15 అంటే 1/3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అని అర్థం. ఏమవుతుంది 1/3 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. ఎందుకు ఇలా అయింది, మనం డిస్ప్లేస్మెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి, డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయట్లేదు కదా, డిస్ప్లేస్మెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి వెలాసిటీ ఎప్పుడు కూడా డిస్టెన్స్ కన్నా ఈక్వల్ గా ఉంటుంది, లేదా వెలాసిటీ ఎప్పుడు కూడా స్పీడ్ కన్నా ఈక్వల్ గా ఉంటుంది, లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. కానీ స్పీడ్ కన్నా ఎప్పుడు వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఓకేనా. వెలాసిటీ అనేది ఎప్పుడు కూడా డిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది, అలాగే స్పీడ్ కన్నా తక్కువగా ఉంటుంది లేదా ఈక్వల్ గా ఉంటుంది. అంతేగాని స్పీడ్ కన్నా ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవ్వదు అనమాట, ఓకేనా. సో ఈ యొక్క ఫ్యాక్ట్ ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీనికి కూడా సేమ్ యూనిట్ మీటర్ పర్ సెకండ్. సో ఒకవేళ సెంటీమీటర్స్ లో ఇస్తే సెంటీమీటర్ పర్ సెకండ్ CGS యూనిట్స్ అంటాం, సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. అలాగే నెక్స్ట్ కిలోమీటర్ పర్ హవర్, అలాగే మీటర్ పర్ హవర్, ఇలాంటివన్నీ కూడా దీని యొక్క యూనిట్స్, అవునా. సో డిస్ప్లేస్మెంట్ యూనిట్ వచ్చేసరికి మీటర్, టైం యొక్క యూనిట్ వచ్చేసరికి సెకండ్ కనుక ఇలాంటివన్నీ వచ్చాయి అనమాట. మీటర్ పర్ సెకండ్ అనేటువంటి యూనిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, సపోజ్ స్పీడ్ కి యావరేజ్ స్పీడ్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది కేవలం ఒక పాత్ నే ట్రావెల్ చేసి ఒక పాత్ ని ఒకేలా ట్రావెల్ చేసిందంటే, సేమ్ స్పీడ్ ని కంటిన్యూ చేసిందంటే అక్కడ ఒక సింగిల్ స్పీడ్ ఉన్నట్టు. అలా కాకుండా ఆబ్జెక్ట్ అనేది A నుంచి B అనేటువంటి పాత్ ఒకలా, B నుంచి C అనేటువంటి ఒక పాత్ ఒకలా ట్రావెల్ చేసింది అనుకుందాం. సో ఓకేనా, A నుంచి B అనేటువంటి పాత్ ఒకలా ట్రావెల్ చేసింది, B నుంచి C ఒకలా ట్రావెల్ చేసింది, D ఒకలా ట్రావెల్ చేసింది అనుకుందాం. ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఏమనుకుందాం, 100 మీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం. ఈ 100 మీటర్స్ డిస్టెన్స్ ని 20 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది. ఎన్ని సెకండ్స్ లో, 20 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది అనుకుందాం. ఈ B to C అనేది 50 మీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం. ఏమనుకుందాం, 50 మీటర్స్ డిస్టెన్స్ అనుకుందాం. ఈ టైం ని అదే ఈ డిస్టెన్స్ ని 10 సెకండ్స్ టైమ్ లో ట్రావెల్ చేసింది అనుకుందాం. ఎంత అమ్మా 10 సెకండ్స్ టైమ్ లో ట్రావెల్ చేసింది అనుకుందాం. C to D వచ్చేసరికి 200 మీటర్స్ అనుకుందాం. ఏమనుకుందాం 200 మీటర్స్ ని, దీన్ని మాత్రం 40 సెకండ్స్ టైం పట్టింది. 200 మీటర్స్ కి ఎంత టైం పట్టిందమ్మా 40 సెకండ్స్ టైం పట్టింది అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనం స్పీడ్ ని ఇండివిజువల్ గా కొలవచ్చు. అంటే A నుంచి B పాత్ కి ఓన్లీ స్పీడ్ ని కొలవచ్చు, అలాగే B నుంచి C పాత్ కి ఓన్లీ స్పీడ్ ని కొలవచ్చు, అలాగే C to D పాత్ కి మనం స్పీడ్ ని కొలవచ్చు. కానీ
ఈ మూడిటికి కలిపి ఏం కొలవగలం మనం? యావరేజ్ స్పీడ్ ని మాత్రమే మెజర్ చేయగలం. ఏం మెజర్ చేయగలమమ్మా? మూడిటిని కలిపి యావరేజ్ స్పీడ్ ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ని, ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ని, ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ని కలిపి యావరేజ్ స్పీడ్ గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, ఏ ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి డి అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వరకు టోటల్ లెంత్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ టోటల్ టైం ట్రావెల్ ఎంత అయితే టైం టేకన్ అయిందో అది మొత్తం కలిపి మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మూడు కలిపి ఎంత అవుతుంది? 100 + 50 + 200 మొత్తం కలిపి 350 మీటర్స్ అవుతుంది. ఏంటిది? డిస్టెన్స్ అన్నమాట. అలాగే టైం ఎంత అవుతుంది? 20 + 10 + 40 సెకండ్స్, మొత్తంగా 70 సెకండ్స్ టైం అయితే పడుతుంది. ఎంతమ్మా? 70 సెకండ్స్ టైం అయితే పట్టింది. సో ఈ విధంగా యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 7 5 35. సో 5 మీటర్ పర్ సెకండ్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? యావరేజ్ స్పీడ్ అనేది ఎంత అవుతుంది? 5 మీటర్ పర్ సెకండ్ అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. సో ఈ రకంగా ఇండివిజువల్ పార్ట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాటిని స్పీడ్ అంటాం. అలా కాకుండా మొత్తంగా కలిపి చేస్తే దాన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. ఏమంటాం? యావరేజ్ స్పీడ్ అంటాం. సో ఇదే విధంగా ఇక్కడైతే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఉంటుంది. అక్కడ దేన్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే డిస్ప్లేస్మెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? డిస్ప్లేస్మెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇక్కడ మీరు చూడొచ్చు పాత్ 1 ఎంత అంట? ఈస్ట్ వైపుగా మూవ్ అయ్యి 20 కిలోమీటర్, సపోజ్ ఈస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనుకుందాం. ఓకేనా? సో ఈస్ట్ వైపుగా ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశారు? 100 మీటర్స్ ట్రావెల్ చేశారంట. ఎంత టైం పట్టింది? 20 సెకండ్స్ టైం పట్టింది అనుకుందాం. నెక్స్ట్ ఎటువైపు ట్రావెల్ చేశారు? వెస్ట్ వైపుగా ట్రావెల్ చేశారు. ఇక్కడ నుంచి ఎటువైపు ట్రావెల్ చేశారు? వెస్ట్ వైపుగా ట్రావెల్ చేశారు. సో ఇదంతా 50 మీటర్స్ ట్రావెల్ చేశారు. 10 సెకండ్స్ పట్టింది అనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈస్ట్ వైపుగా మళ్ళీ 200 మీటర్స్ ట్రావెల్ చేశారు. ఎంత ట్రావెల్ చేశారు? 200 మీటర్స్ ట్రావెల్ చేశారు అనుకుందాం. ఓకేనా? 200 మీటర్స్ ట్రావెల్ చేశారు అనుకుందాం. దీనికి ఎంత టైం పట్టింది? 40 సెకండ్స్ టైం పట్టింది. ఎంత టైం పట్టింది? 40 సెకండ్స్ టైం పట్టింది. సో మొత్తానికి కలిపి యావరేజ్ వెలాసిటీ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేయాలి. అవునా? సో మొదట ఎటువైపు స్టార్ట్ అయ్యాం? ఈస్ట్ వైపు, అంటే రైట్ సైడ్ స్టార్ట్ అయ్యాం. ఈస్ట్ ని పాజిటివ్ గా తీసుకుందాం. పాజిటివ్ 100 మీటర్స్. తర్వాత నెక్స్ట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెస్ట్ లో కాబట్టి దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్ పొజిషన్ ఆపోజిట్ ఉంది కాబట్టి దీన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాలి. నెగిటివ్ ఎంత? -50. తర్వాత మళ్ళీ ఈస్ట్ వైపు అంటే అగైన్ పాజిటివ్ ఎంత? మళ్ళీ 200 మీటర్స్. సో 100 + 200 300 -50 ఎంత అవుతుంది? 250 మీటర్స్ అనేది ట్రావెల్ అయ్యారు. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్. అయితే టైం టేకన్ మాత్రం సేమ్. టైం అనేది మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. టైం ఎంత అవుతుంది? 20 + 10 + 40 మొత్తంగా కలిపి 70 సెకండ్స్ అయింది. ఎంత అయిందమ్మా? 70 సెకండ్స్ టైం అయితే అయింది. సో వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ వచ్చేసరికి ఎంత క్యాలిక్యులేట్ చేయొచ్చు? 250/7 అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా? 250/7 క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 0 0 కట్ అయిపోగా 7 3 21 ప్లస్ మిగిలింది ఇక్కడ 3.5 ఎంత వస్తుంది కదా. సో ఆ రకంగా మీటర్ పర్ సెకండ్ ఇది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. ఏమవుతుంది? యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఈ రకంగా మనం యావరేజ్ స్పీడ్ ని అలాగే యావరేజ్ వెలాసిటీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే ఏంటంటే చూడండి, వెలాసిటీ బై టైం. సింపుల్ గా యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. A = v/t గా మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఏం తీసుకోవచ్చు? v/t గా తీసుకోవచ్చు. సో యాక్సలరేషన్ అనేది ఏ క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు వెక్టార్ క్వాంటిటీ? బికాస్ వెలాసిటీ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ కాబట్టి యాక్సలరేషన్ కూడా ఆటోమేటిక్ గా వెక్టార్ క్వాంటిటీ అయిపోతుంది. సో v/t ప్రకారం చూస్తే మనం ఎలా చెప్పొచ్చు? ఒక ఆబ్జెక్ట్ అనేది యూనిట్ టైంలో, ఒక టైంలో ఎంత వెలాసిటీ అయితే మెయింటైన్ చేస్తుందో దాన్ని మనం యాక్సలరేషన్ గా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ నుంచి బికి వెళ్ళడానికి ఈ టైంలో, ఇక్కడ అయినటువంటి టైంలో ఎంత వెలాసిటీని మెయింటైన్ చేస్తూ వెళ్ళిందో ఆ బై టైం ని మనం ఏమని చెప్పొచ్చు అంటే యాక్సలరేషన్ చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? యాక్సలరేషన్ చెప్పొచ్చు. సో దీని డెఫినేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడమ్మా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ పర్ యూనిట్ టైం ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. ఒక టైం కి ఎంత అయితే వెలాసిటీ మారిందో దాన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ గా చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్ కదిలింది అనుకుందాం. ఇనిషియల్ గా ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీని ఎంత మెయింటైన్ చేస్తుంది? 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీని మెయింటైన్ చేసింది అనుకుందాం. 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో స్టార్ట్ అయింది.
అయితే ఫైనల్కి వచ్చేసరికి వెలాసిటీ మారిపోయి ఒక 30 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీకి వచ్చింది. ఎంతమ్మా 30 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీకి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పట్టింది, ఒక 60 సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఎంత పట్టింది, 60 సెకండ్స్ పట్టింది అనుకుందాం. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు, ఇక్కడ 30 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. సో 30, అలాగే ఇనీషియల్ వెలాసిటీ ఎంత 100 ఇచ్చారు, 30 మైనస్ 100. ఓకేనా, బై టైం ఎంత ఇచ్చారు 60 సెకండ్. సో ఇదేమవుతుంది -70/60 అవుతుంది. ఎంత అవుతుంది, -7/6 అవుతుంది అనమాట. ఎంత అవుతుందమ్మా, -7/6 అనేటువంటిది ఇక్కడ యాక్సలరేషన్. అలా కాకుండా ముందు లేట్ గా స్టార్ట్ అయిన తర్వాత ఫాస్ట్ గా వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ 30 వేసుకుందాం మీటర్ పర్ సెకండ్, అలాగే ఇక్కడ 100 మీటర్ పర్ సెకండ్ తో ఎండ్ అయింది అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాక్సలరేషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సలరేషన్ ఎంత పెరిగిందో మనం చూడాలి. సో ఇక్కడ టైం ఎంత, సేమ్ అదే టైం తీసుకున్నాం 60 సెకండ్స్. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఎంత 30 మీటర్ పర్ సెకండ్, ఫైనల్ వెలాసిటీ ఎంత 100 మీటర్ పర్ సెకండ్. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ వెలాసిటీని 100 ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే 100 మైనస్ 30 చేస్తే మొత్తానికి కలిపి వెలాసిటీ అనేది వస్తుంది. సో 100 మైనస్ 30 ఎంత అవుతుంది, 70/60. సో ఇక్కడ ఎంత అయింది, +7/6 అయింది అనమాట. ఓకేనా, జస్ట్ డైరెక్షన్ మారింది అంతే. ఎంత మారింది, డైరెక్షన్ మాత్రమే మారింది అనమాట. సో ఈ ఫార్ములా ద్వారా ఎలా రాసాం, A ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీని ఎప్పుడు కూడా మనం V తో కన్సిడర్ చేస్తాం, డినోట్ చేస్తాం. ఇనిషియల్ వెలాసిటీని ఎప్పుడు కూడా U తో మనం డినోట్ చేస్తాం అనమాట. సో ఈ V మైనస్ U/T అనేది ఏమవుతుందంటే యాక్సలరేషన్ అవుతుంది. సో ఈ రకంగా వచ్చినటువంటి రిలేషన్ ఏంటంటే ఈ T అనేది ఇటువైపు డివైడెడ్ బై ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో A ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు V మైనస్ U. అలాగే ఈ మైనస్ U అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అవునా, సో ఎలా రాయొచ్చు, AT ప్లస్ U ఈజ్ ఈక్వల్ టు V. సో దీన్ని మనం రిలేషన్ కైనమెటిక్ ఈక్వేషన్ గా చెప్పుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT గా మార్చొచ్చు అనమాట. ఏంటమ్మా, ఇది ఒక కైనమెటిక్ రిలేషన్. ఓకేనా, సో ఈ రకంగా యాక్సలరేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు సింపుల్ గా. ఓన్లీ డైరెక్ట్ వెలాసిటీ ఇచ్చి టైం ఇస్తే ఈ రకంగా వేసేవచ్చు. లేదు ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇచ్చినా సరే ఈ ఫార్ములా ఉపయోగించి V మైనస్ U/T ఫార్ములా ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. అదే విధంగా ఫైనల్ వెలాసిటీ అడిగినా లేదా ఇనిషియల్ వెలాసిటీ అడిగినా ఈ ఫార్ములాస్ ఉపయోగించి చెప్పొచ్చు. ఓకేనా, చేయొచ్చు. అయితే మరి యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ ఏంటంటే, వెలాసిటీ యొక్క యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. టైం యొక్క యూనిట్ ఏంటి, బై సెకండ్. సో మొత్తంగా కలిపి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దీని యొక్క SI యూనిట్ అవుతుంది. యాక్సలరేషన్ యొక్క SI యూనిట్ ఏంటమ్మా, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఇవాల్టి క్లాస్ కి సంబంధించి మోషన్ లో వచ్చి ఫస్ట్ పార్ట్ అనమాట. ఓకేనా, సో మరి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు అందరికీ థ్యాంక్ యూ అమ్మా.